సచివాలయాల దగ్గర పెన్షనర్లు పడిగాపులు కాస్తున్నారు. ఈ రోజు పెన్షన్లు ఇస్తారని వాలంటీర్లు చెప్పడంతో ఉదయం నుంచి సచివాలయాల దగ్గరకు వృద్ధులు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతూ ఉండడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల తలుపులు మూసి ఉన్నాయి. దీంతో పెన్షన్ ఇస్తారో లేదో తెలియక అయోమయంలో పడ్డారు. సచివాలయాల దగ్గర కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, పెన్షనర్ల ఆవేదన ఏంటి? విజయ్ చంద్రగా మనం చూస్తున్నాము. పెన్షన్ పంపిణీ అనేది ఒక ప్రహాసనంగా మారింది. వాస్తవంగా ప్రతి నెల మొదటి తారీఖున వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ పంపిణీ దగ్గర నుంచి దూరంగా పెట్టింది. దీంతో ప్రభుత్వమే పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే 3 రోజుల నుంచి అసలు పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేయాలి ప్రభుత్వం సతమతమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోని వాలంటీర్లు అందరూ పెన్షన్ మాట చెప్పారు. ఈ రోజు నుంచి పెన్షన్లు సచివాలయాల దగ్గర చూస్తారు. అక్కడ వెళ్లి మీరు పెన్షన్ తీసుకోవాలని చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే అన్ని సచివాలయాల దగ్గరికి పెన్షన్లు వచ్చారు. అదేవిధంగా ఉదయం 10 గంటల అవుతున్నప్పటికీ పెన్షన్లు ఎవరు పెన్షన్ ఇస్తున్న దాఖలాలు కనిపించలేదు. అయితే అప్పటికీ కూడా ఉదయం నుంచి పెన్షనర్లు సచివాలయాల దగ్గరకు వస్తున్నప్పటికీ అక్కడ సమాధానం చెప్పడానికి సిబ్బంది ఎవరికి కనిపించలేదు. దాంతో వీళ్ళంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేరని చెప్పేసి వీళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 10 గంటల ప్రాంతంలోని కొంతమంది సిబ్బంది సచివాలయాల దగ్గరికి వచ్చారు. అయితే పెన్షన్లు ఇప్పుడు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మేము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. ప్రధానంగా దానికి ఒక కారణం చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే సచివాలయాల సిబ్బంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. ఆ డబ్బులు జమ అయిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసిన తర్వాత పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఆ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పెన్షన్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు తీవ్ర అయోమయం నెలకొంది. అసలు పెన్షన్లు ఇస్తారా లేదో తెలియడం లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి అనేక రకాలుగా వస్తున్నారు, కానీ చివరికి పెన్షన్లు ఇస్తారని చెప్పి సచివాలయాలకు రప్పించి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పడం ఏమిటని చెప్పి పెన్షన్దారులు పోతున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.